రైట్. సో లెట్స్ గో టు రికార్డింగ్ డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ గురించి చూద్దాం. సో డీబగ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ టూగుల్ బ్రేక్ పాయింట్ ఆర్ ఎల్స్ బ్రేక్ పాయింట్. సో బ్రేక్ పాయింట్ పెట్టడానికి మనకి నంబర్ 1 పక్కన నంబర్ 1 కి లెఫ్ట్ సైడ్ మీరు ఇలా హోవర్ అయితే మౌస్ తో మీకు ఇలా బటన్ వస్తుంది, రెడ్ కలర్ బటన్. సో జస్ట్ మీరు ఏ లైన్ దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టండి. సో ఫర్ నౌ విల్ స్టార్ట్ అట్ లైన్ నంబర్ 1. అక్కడ క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ నుంచి నాకు ఈ లైన్ దగ్గర నుంచి ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో నాకు ప్రతిదీ కావాలి అని. నాకు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, లైన్ బై లైన్ ఏం జరుగుతుందో మీరు ఏ లైన్ నుంచి కావాలనుకుంటున్నారో ఆ లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్ పెట్టేసిన తర్వాత గో టు రన్ అండ్ క్లిక్ స్టార్ట్ డీబగింగ్. రైట్. ఆఫ్టర్ క్లికింగ్ డీబగింగ్ మనకి వీ నీడ్ టు సెలెక్ట్ ఏ ఫైల్. వీ నీడ్ టు సెలెక్ట్ పైథాన్ ఫైల్. లెట్స్ వెయిట్. మనకి కంప్లీట్ ఈ ఎడిటర్ అనేది ఆరెంజ్ కలర్ లోకి వస్తే డీబగ్ మోడ్ లో ఉన్నట్టు. ఇది మనకి డీబగ్ మోడ్ లో ఉన్నట్టు. సో డీబగ్ మోడ్ లో ఉన్నప్పుడు జస్ట్ గో టు ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ ఇది ఉంది కదా, మీకు ఇది ఫస్ట్ ది ఫైల్, సెకండ్ ది సర్చ్, తర్వాత సోర్స్, ఆ తర్వాత డీబగ్. ఇది ఈ డీబగ్ విండోలోకి కూడా వెళ్ళండి. రైట్. ఈ డీబగ్ విండో మీరు బై డిఫాల్ట్ ఫస్ట్ టైం రన్ చేస్తే మీరు డైరెక్ట్ గా డీబగ్ విండోలోకి వెళ్తారు. మీరు తర్వాత ఏం చేంజెస్ చేశారంటే అప్పుడు మీరు వేరే దాంట్లో ఉంటారు. అప్పుడు జస్ట్ ఇది క్లిక్ చేయండి, మీరు డీబగ్ విండోలోకి వస్తారు. సో ఓకే. సో రైట్ నౌ నేను డీబగ్ విండోలో ఉన్నా. ఇది ఏంటంటే నా పాయింటర్ ఇప్పుడు ఏం చూపిస్తుంది, నేను లైన్ నెంబర్ 1 దగ్గర ఉంది. కోడ్ అనేది ఇప్పుడు రైట్ నౌ లైన్ నెంబర్ 1 దగ్గర ఉంది అని చూపిస్తుంది పైన. మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు వేరియబుల్స్ అని ఉన్నాయి. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే మీకు వేరియబుల్స్ అని ఉన్నాయి. ఒక్కసారి ఆ వేరియబుల్స్ లో ఈ రెండింటి ఎక్స్పాండ్ చేసి పెట్టుకోండి. లోకల్ అండ్ గ్లోబల్ రెండు ఎక్స్పాండ్ చేసి పెట్టుకున్నాను. మీకు వాట్ ఈస్ లోకల్ వేరియబుల్, వాట్ ఈస్ గ్లోబల్ వేరియబుల్ మా ఫర్దర్ క్లాసెస్ లో చూస్తాం. బట్ రైట్ నో ఆయన పట్టించుకోవద్దు, జస్ట్ ఇలా పెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు టాప్కి వస్తే ఈ బటన్ మీకు ఎదురు చూసారా, ఇక్కడ మీకు ఏముంది, ప్లే ఉంది. దాని తర్వాత స్టెప్ ఓ, ఆ తర్వాత స్టెప్ ఇంటూ, ఆ తర్వాత స్టెప్ అవుట్, ఆ తర్వాత రీస్టార్ట్. అంటే రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి డీబగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ స్టాప్ డీబగింగ్. ఇది స్టాప్. సో రైట్ నో మనకు ఒకే ఒక ఆప్షన్ గురించి వీ నీడ్ టు కేర్, అంటే స్టెప్ ఓవర్. సో నేను స్టెప్ చేస్తే నాకు ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అక్కడి నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్ళమని, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని మనం చెప్తున్నట్టు. ఇది క్లిక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లైన్ దగ్గర ఉంది, ఒక్కసారి నేను స్టెప్ ఓవర్ చేస్తాను. స్టెప్ ఓవర్ చేశా. సో ఇట్ ఈస్ ఆస్కింగ్. నాకు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ లైన్ లోకి వచ్చింది. యాక్చువల్లీ ఇందాక ఏముందంటే ఇది పాయింట్ ఉందాక ఆ లైన్ దగ్గర, ఇప్పుడు ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్ నో స్టెప్ ఓవర్ అంటే ఈ లైన్ నుంచి సెకండ్ లైన్కి రా అని చెప్తున్నట్టు. సో ఈ ఫస్ట్ లైన్ ఏం అడుగుతుంది, మన ఇన్పుట్ అడుగుతుంది. సో ఆ ఇన్పుట్ కింద అడుగుతుంది మన ఇక్కడ చూసినట్టయితే మీరు ఎంటర్ ఏ నంబర్ అని. ఐఎమ్ ఎంటరింగ్ 5 ఎంటర్ చేస్తున్నా. 5 ఇచ్చి ఎంటర్ చేసా. సో ఆటోమేటిక్ నాకు ఏ లైన్కి వెళ్ళింది, పాయింటర్ సెకండ్ లైన్ లోకి వెళ్ళింది. మీరు ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్స్ లో చూసినట్టయితే యూ హ్యావ్ n ఈజ్ ఈక్వల్ టు 5. n మీకు 5 ఉంది. రైట్ నౌ లోకల్ వేరియబుల్ మనకి రెండు సెపరేషన్ ఏం లేవు రైట్ నౌ. సో మీకు రెండు ఒకటే ఉంటుంది. జస్ట్ కేర్ లేదా లోకల్ క్లోజ్ చేసేయండి. జస్ట్ లుక్ ఇన్ టు గ్లోబల్. సో మీరు చూసారు కదా మనకి ఎన్ని ఏముంది, నేను హోవర్ అయ్యాను చూసారా. నా మౌస్ ని తీసుకెళ్ళి 8 మీద పెడితే నాకు ఎన్ని ఏం చూపిస్తుంది, 5 అని చూపిస్తుంది. ఓకే. సో రైట్ నౌ నా దగ్గర n ఈజ్ ఈక్వల్ టు 5 ఉందని చెప్పేసి ఇక్కడ వేరియబుల్స్ లో చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది క్లిక్ చేయండి, స్టెప్ ఓవర్. ఇప్పుడు ఈ లైన్కి వచ్చాం. ఈ లైన్ అంటే సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల మనకి ఏమైంది, మెమరీలో టోటల్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. టోటల్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దానికి 0 ఉంది. ఎస్, టోటల్ అనే వేరియబుల్ క్రియేట్ అయింది, దానికి 0 ఉంది. ఓకే. ఇప్పుడు ఈ లైన్ దగ్గర రండి. ఈ లైన్ దగ్గర మీకు ఏం చూపిస్తుంది, n దగ్గర 5 ఉంది. ఓకే, n దగ్గర 5 ఉంది. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవ్వాలి, 5 ఈస్ గ్రేటర్ దాన్ 0. ట్రూ కదా. ట్రూ అయితే ఏమవ్వాలి, ఇప్పుడు ఈ పాయింటర్ 4th లైన్ లోకి రావాలి. జస్ట్ మళ్ళీ స్టెప్ ఓవర్.
రైట్. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తే నాకు ఏం రావాలి? టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఎన్. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది? 0 ఉంది. 0కి ఎన్ యాడ్ అవ్వాలి. ఎన్లో ఎంత ఉంది? 5 ఉంది. సో ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తే నాకు టోటల్లోకి 5 రావాలి. సో స్టెప్ ఓవర్ చూసారా, టోటల్ 5 వచ్చింది. రైట్ నో పాయింటర్ ఇక్కడ ఉంది. మళ్ళీ స్టెప్ ఓవర్ చేద్దాం. ఇప్పుడు నాకు ఎన్లోకి ఎంత రావాలి? ఎన్లోకి నాకు 5 కాస్త 4 అవ్వాలి. ఓకే, నాకు 4 అయింది. చూసారు, నాకు 5th లైన్ దాటింది, డైరెక్ట్ గా 3rd లైన్కి వెళ్ళింది పాయింటర్. లూప్ అదే కదా. ఇక్కడికి వెళ్ళి నౌ ఇట్ ఈస్ చెకింగ్ హియర్. నౌ ఇట్ ఈస్ చెకింగ్. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం మళ్ళీ ఇక్కడ? ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కాదా? రైట్ నో ఎన్ ఎంత ఉంది? 4 ఉంది. 4 ఈస్ గ్రేటర్ దాన్ 0 కాదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ ట్రూ కదా. ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ కి ఈ టోటల్ ప్లస్ టోటల్ కి 4 ఎన్ యాడ్ అవ్వాలి. సో ఎన్ అంటే 4 ఉంది, టోటల్ అంటే 5 ఉంది. సో 5 + 4 అవ్వాలి, 9 అవ్వాలి. నా టోటల్ 9 అవ్వాలి. సో 9 అయింది. సో జస్ట్ అగైన్ స్టెప్ ఓవర్. ఇప్పుడు మళ్ళీ మైనస్ అయింది, నాకు 3 అవుతుంది. 3 మళ్ళీ స్టెప్ ఓవర్, మళ్ళీ స్టెప్ ఓవర్. సో నాకు 12 అయింది. 9 + 3 12. స్టెప్ ఓవర్ అగైన్, మళ్ళీ ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి 2. ఇప్పుడు 2 వెళ్ళి 12 అవ్వాలి. ఇప్పుడు 2 ఉంది. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 12 సో 14. ఇప్పుడు మళ్ళీ స్టెప్ ఓవర్ చేస్తే -1. సో n - 1 అవుతుంది. రైట్, n1 అయింది. దెన్ అగైన్ స్టెప్ ఓవర్, టోటల్ వచ్చాం. స్టెప్ ఓవర్. ఇప్పుడు నాకు 1 వెళ్ళి 14 అవ్వాలి. ఇట్ విల్ బికమ్ 15. సో 15 అయింది. అగైన్ స్టెప్ ఓవర్. ఇప్పుడు 0 అయింది. ఇప్పుడు 0 అయింది. ఇట్ విల్ చెక్ హియర్. 0 ఇస్ 0 ఇస్ గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేస్తే ఇక్కడ కాదు కదా. ఇంకా డైరెక్ట్ గా పాయింటర్ ఇందాక వరకు ఎలా వెళ్తుంది? 3 4 5 మళ్ళీ 3 4 5 వెళ్తుంది. ఇప్పుడు డైరెక్ట్ 6 వచ్చేస్తుంది, ఎందుకంటే ఫెయిల్ అయింది కదా కండిషన్. ఎస్, రైట్ నో టోటల్ ఎంత ఉంది? 15 ఉంది. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తే ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ లైన్ నుంచి ఎండ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ప్రింట్ మనకి ఇక్కడ 15 వస్తుంది. ద సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈస్ అని 15 అని రావాలి ఇక్కడ. స్టెప్ ఓవర్. ఎస్, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. ఎస్, డీబగ్ మోడ్ క్లోజ్ అయిపోయింది. అన్ని క్లోజ్ అయిపోయినాయి. అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయింది 15. ఇది డీబగ్, హౌ టు డీబగ్ అనమాట. మీరు ఎవరైనా స్టక్ అవుతున్నారు, నాకు లూప్ ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతుంది, రాసిన లాజిక్ కరెక్ట్ అయ్యి కానీ లూప్ సరిగ్గా పనిచేయలేదు అంటే జస్ట్ డీబగ్ బ్రేక్ పాయింట్ పెట్టుకోండి, రన్ క్లిక్ చేయండి, అండ్ దెన్ అగైన్ స్టెప్ ఓవర్ క్లిక్ చేసుకుంటూ వస్తే మీకు లైన్ బై లైన్ వెళ్తుంది. కోడ్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ లైన్ ఈ లైన్కి వెళ్ళిందా, ఇలా ఈ లైన్కి వెళ్ళిందా. అండ్ ఈచ్ వేరియబుల్ లో మీ ప్రోగ్రామ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు డిస్ప్లే చూపిస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూ ఎలా మారుతుందో కూడా చూపిస్తుంది. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డీబగింగ్ లో? ఏమైనా? హలో యా అర్థమైంది, బట్ స్టిల్ నాట్ ఇన్ అ డౌట్ స్టేజ్. ఓకే, సునంద గారు చెప్పండి. హర్ష ఒకసారి మళ్ళీ చెప్పనా? ఈసారి డిఫరెంట్ తీసుకోనా? యా ఓకే, రైట్. సో ఈ సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ రిపీట్ ఫ్యాక్టోరియల్ తీసుకుంటా, అది కూడా కవర్ చేస్తాను లాజిక్. సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ రైట్. నౌ లెట్ us write code for factorial. సో ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు అంతే, యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకోవాలి. లెట్స్ సే 5 తీసుకున్నారు అనుకున్నాం. ఇప్పుడు ఏమవ్వాలి? అది 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. అప్పుడు ఏమో మీరు 5 times లూప్ అవ్వాలి. ఈచ్ టైం నాకు ఒక్కొక్క వాల్యూ ఇవ్వు. ఇందాక అట్లాగే ఈచ్ టైం నాకు 5 ఇవ్వు ఫస్ట్, తర్వాత 4 ఇవ్వు, తర్వాత 3 ఇవ్వు, 2 ఇవ్వు, తర్వాత 1 ఇవ్వు. వచ్చిన దాన్ని ఒక ప్రోడక్ట్ లో పెట్టుకున్నాం. ఇందాక మనం టోటల్ ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో, ఇప్పుడు మళ్ళీ అలాంటి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం.
దాని పేరు ఏం పెడదామంటే ఫ్యాక్ట్ అని పెడతాను. ఫ్యాక్ట్ ఈజ్ 0 అని పెడతాను. ఇది వర్క్ అవుతుందా? వర్క్ అవుతుందా? ఇందాక కాకపోతే 0 ఆల్టర్నేట్ 0 అయిపోతుంది కదా. 0 into 0 0 0 0 అని వస్తుంది. సో యూ షుడ్ టేక్ 1. Yes. సో సేమ్ ఏం చేయట్లేదు ఈ కోడ్. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం, ఎంటర్ ఏ నంబర్. ఓకే, నంబర్ ఇస్తాడు. ఈ టోటల్ ప్లేస్ లో ఫ్యాక్ట్ ఇస్తున్నాను. 1 పెడుతున్నాను. రైట్, నాకు ఇప్పుడు ఎన్నిసార్లు లూప్ రన్ అవ్వాలి? వీడు 5 అని ఇస్తే నాకు 5 times లూప్ రన్ అవ్వాలి. ఈచ్ టైం నాకు ఒక్కొక్క వాల్యూ, అంతే కదా? ఈచ్ టైం నాకు ఒక్కొక్క వాల్యూ రావాలి. బట్ 5 కి 5 times లూప్ రన్ అవ్వాలి. సేమ్ కండిషన్, ఏం లేదు, అంతే. మళ్ళీ ఎన్ని ఇస్తున్నాను? n is greater than or equal to 0. అవే చెక్ చేస్తున్నాను, మైనస్ చేస్తాను, అన్ని అవే చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్యాక్ట్ టోటల్ ప్లేస్ లో ఫ్యాక్ట్ పెట్టి +1 బదులు ఇంటూ 1 చేస్తాను. అంతే, ఇంకేం చేయను. ఇంటూ ఎన్నే కదా, రైట్. సో ఎన్నే తీసుకున్నాం, అంతే. ఇంత ప్లస్ చేసా, ఇంటూ చేస్తున్నాను, అంతే. సో రైట్ నో నాకు ఉంటుంది, నాకు రైట్ నో 5 ఉంటుంది. 5 is greater than 0, ట్రూ. 5 is greater than 0, లోపలికి వెళ్తుంది. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. సో ఫ్యాక్ట్ లో 1 ఉంది, 1 into 5 5. సో 5 స్టోర్ అవుతుంది ఇక్కడ, కిందకి వెళ్తుంది. ఇప్పుడు అది 4 అవుతుంది. n 4 is greater than 0, లోపలికి వెళ్తుంది. సో ఫ్యాక్ట్ లో 5, సో 5 into 4 అవుతుంది ఇక్కడ, 5 into 4. సో 20 ఉంటుంది ఇప్పుడు ఫ్యాక్ట్ లో. మళ్ళీ కిందకి వెళ్తుంది, 3 వస్తుంది. 3 is greater than 0. ఇప్పుడు 20 60 కిందకి వెళ్తుంది. ఫ్యాక్ట్ లో 60 ఉంటుంది, నాకు కిందకి వెళ్తుంది. ఇప్పుడు 2 అవుతుంది. 2 is greater than 0 into 2. సో రైట్ నౌ 60 ఉంది. 60 into 2 120. మళ్ళీ కింద వెళ్తుంది. ఇప్పుడు రైట్ నౌ 1 ఉంటుంది. ఇంక 1 పైకి వెళ్తుంది. 1 is greater than 0. మళ్ళీ అంతే, ఇంక 120 into 1 ఇట్ విల్ బి 120. మళ్ళీ కిందకి వస్తుంది, 0 అవుతుంది. 0 is not greater than 0, ఫాల్స్. కిందకి వచ్చేసి ఇక్కడ సమ్ ప్లేస్ లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ టోటల్ కాదు, వీ షుడ్ ప్రింట్ ఫ్యాక్ట్. సో బ్రేక్ వచ్చి బయటకు వచ్చేసి, లూప్ నుంచి బయటకు వచ్చేసి ద ఫ్యాక్ట్ ఆఫ్ n ఈస్ అని చెప్పి మనకు 120 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, బ్రేక్ పాయింట్ పెట్టి మీరు నార్మల్ గా రన్ చేస్తే రన్ అవుతుంది. మీరు డీబగ్ చేస్తేనే డీబగ్ మోడ్ లాగా వస్తుంది. టోగుల్ పాయింట్ వల్ల వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ప్రాబ్లం ఎందుకు అనుకుంటే జస్ట్ తీసేసేయండి దాన్ని. ఒకసారి రన్ చేస్తున్నాను. ఎంటర్ నంబర్ 5, ఇక్కడ ఎక్స్పెక్టింగ్ 120 వచ్చింది. 120 వచ్చింది. మళ్ళీ రన్ చేయండి. లెట్స్ గివ్ సమ్ 10కి ఏమొస్తుంది? ఈ వాల్యూ వచ్చింది. ఆర్ 6 తీసుకుందాం. 6 తీసుకుంటే ఏమవ్వాలి? 120 into 6 రావాలి. Yeah, 120 into 6 720. So our code is working. So factorial of number n work n. So ఇది factorial logic. Sum logic factorial logic ఏమి లేదు డిఫరెన్స్. దాకా యాడ్ చేసాం ఒక్కొక్క నంబర్ తీసుకొని, ఇప్పుడు అదే నంబర్ ఒక్కొక్క నంబర్ తీసుకొని ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఒకసారి దీన్ని డీబగ్ అసలు ఏం జరుగుతుంది లోపల కోడ్ లోపల. లైన్ నెంబర్ 1 దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టా, రన్కి వెళ్ళా, స్టార్ట్ డీబగింగ్ క్లిక్ చేస్తున్నా, పైథాన్ ఫైల్ క్లిక్ చేస్తున్నా. ఓకే, నాకు డీబగ్ మోడ్ స్టార్ట్ అయింది. జస్ట్ గో టు డీబగ్ ఆప్షన్ హియర్. రైట్, ఈ డీబగ్ ఆప్షన్లోకి వచ్చాను. నాకు రైట్ నో వేరియబుల్స్ ఉన్నాయి. మీరు లోకల్ అయినా గ్లోబల్ అయినా రైట్ నో ఈ ఇక్కడ మనకున్న వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్, ఫ్యాక్ట్. ఆ రెండు లోకల్ అవుతాయి, ఆ రెండు గ్లోబల్ అవుతాయి ఈ కండిషన్ లో. సో మీరు ఏదైనా ఒకటి ఎక్స్పాండ్ చేసుకోండి, రెండు ఎక్స్పాండ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. రైట్, ఇప్పుడు నేను రైట్ నో నా ఎక్కడ ఉంది? నా పాయింటర్ ఇస్ అట్ 1, లైన్ నెంబర్ 1 లో ఉంది. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తాను. స్టెప్ ఓవర్ రైట్, అంటే ఫస్ట్ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది అని.
ఇప్పుడు నన్ను ఏమడుగుతుంది అది ఇన్పుట్ అడగాలి. సో నాకు ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది ఎంటర్ నంబర్. సో 5 ఇస్తున్నా, ఎంటర్. ఇప్పుడు లైన్ నెంబర్ 2కి వెళ్ళింది, నాకు ఈ వేరియబుల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అలాగే నేను నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తే నాకు ఫ్యాక్ట్ కూడా 1 అని యాడ్ అవుతుంది ఇక్కడ వేరియబుల్స్ లిస్ట్ లో. ఓకే, ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏముంది మనకి 5 ఉంది ఇనిషియల్ గా ఎన్ లో. ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అనే కదా, ట్రూ అయింది కదా. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, లైన్ నెంబర్ 4కి వెళ్ళాలి. ఈ పాయింటర్ వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తే ఈ లైన్ అయిపోయి ఫిఫ్త్ లైన్ వెళ్ళాలి. ఈ లైన్ అయిపోతే ఏమవుతుంది, ఫ్యాక్ట్ లో 5 రావాలి. సో ఫ్యాక్ట్ లో 5 వచ్చింది కదా, రైట్. ఇప్పుడు ఈ లైన్ ఏం రావాలి, ఎన్ లోకి 5 ఉంది రైట్ నా 4 రావాలి. 4 సేమ్ ఆ స్టెప్ ఓవర్ మైనస్ లాస్ట్ లైన్ గా ఈ లైన్ అయిపోయింది 1 అవుతుంది. ఇప్పుడు 5కి వెళ్తుంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ట్రూ, లోపలికి వెళ్తుంది, ఇంటూ 1 అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇంటూ 1 ఈస్ 120. ఇప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు 5కి వెళ్తుంది, రైట్. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫాల్స్. ఇంకా లోపలికి వెళ్దు. ఈ పాయింటర్ లోపలికి వెళ్ళకుండా కండిషన్ ఫాల్స్ అయింది కదా, ఇంక లోపలికి వెళ్దు. డైరెక్ట్ గా లైన్ నెంబర్ 6కి వస్తుంది. లైన్ నెంబర్ 6కి వచ్చింది. 6కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్టెప్ ఓవర్ చేస్తే ఈ లైన్ అయిపోయి నెక్స్ట్ లైన్ వెళ్తుంది. నెక్స్ట్ లైన్ అంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో అయిపోతుంది. ఈ ప్రింట్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ లోపల ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఈజ్ నాకు కన్సోల్ ప్రింట్ అవుతుంది. కన్సోల్ ప్రింట్ అయింది, డీబగ్గింగ్ అయిపోయింది. క్లియర్ కదా? హలో, క్లియర్ హర్ష. Yeah, Harshal. పర్లేదు, ఎలాగో వీడియో రికార్డింగ్ ఉంటుంది కదా, మీరు చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్. చూసి రైట్. సో యా, వైల్ లూప్ చూసి నెక్స్ట్ యా వైల్ లూప్ చూసాం. నెక్స్ట్ మనకి యా ఎల్స్ విత్ ఫర్ అండ్ వైల్. ఇది కొంచెం పార్ట్ చేద్దాం పక్కన. నెక్స్ట్ లూప్స్ దీని ముందు నేను కొన్ని మనకి 2 కీవర్డ్స్ ఉన్నాయి. బ్రేక్ అంటే కంటిన్యూ. బ్రేక్, కంటిన్యూ, ఈ రెండు చూద్దాం. ఫస్ట్ బ్రేక్ చూద్దాం. ఈ కోడ్ రిమూవ్ చేస్తాను. బ్రేక్ అంటే ఏం లేదు. బ్రేక్ అంటే బ్రేక్ చెప్తున్నాం, విరిగిపో అని ఎవరైతే చెప్తున్నాం. ఆబ్వియస్ గా మనం లూప్స్ టాపిక్ లో దీన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం లూప్ తో చెప్తున్నాం. లూప్ బ్రేక్ అయిపో, నువ్వు ఇంకా లూప్ అవ్వ మాకు, ఇక్కడతో బ్రేక్ అయిపో అని చెప్తున్నట్టు సింపుల్ గా. అది ఎలా మనం చెప్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఏ లూప్ అది ఇర్రెస్పెక్ట్ అవుతుంది, వైల్ లేదు ఫర్ లేదు, ఏ లూప్ అయినా మీరు బ్రేక్ చేయొచ్చు. కంటిన్యూ అంటే లూప్ నువ్వు కంటిన్యూ అయిపో అని చెప్తున్నట్టు. బ్రేక్ అంటే నువ్వు బ్రేక్ అయిపో అని చెప్తున్నట్టు. అది ఎలా చూస్ చేస్తాం చూద్దాం రైట్ నో. యా, సో కండిషన్ రాస్తాను. వైల్ నేను పైన ఒక నంబర్ తీసుకుంటాను. n ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటాను. సో నాకు 10 to 1 ప్రింట్ అవ్వాలి. సో 10 to 1 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, n గ్రేటర్ దాన్ 10, అవునా, 0. సో n గ్రేటర్ దాన్ 0 వరకు కండిషన్ అది. రైట్ నో 10 ఉంది, 10 ఈస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఏమవ్వాలి, నాకు ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు ఇంక్రిమెంటల్ కండిషన్ డిక్రిమెంటల్ కండిషన్ చేయాలన్నమాట. సో రైట్ నో మనకి కండిషన్ అచీవ్ అవ్వాలంటే వీ షుడ్ డిక్రిమెంట్. మనం అనుకున్న ఇది అచీవ్ అవ్వాలంటే వీ షుడ్ డిక్రిమెంట్. ఈ సమ్ ఇది ఏంటంటే ప్రింట్ 10 to 1. సో ప్రింట్ చేద్దాం, ఎంతవరకు పని చేస్తాం చూద్దాం.
సో డీబగ్ అనేది మీరు ఇట్స్ వెరీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ప్రోగ్రామ్స్ నా ప్రోగ్రామ్ వర్కౌట్ అంటే. ఓకే, సో నాకు 10 to 1 ప్రింట్ అయింది. ఫైన్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రేక్ పెడతా. బ్రేక్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ ఎన్ అనే వాల్యూ 4 అయితే ఇంకా లూప్ అనేది కిందకి వెళ్ళా మాకు బ్రేక్ అయిపో అని చెప్పడం. అంతే, జస్ట్ బ్రేక్ అన్న ఏం లేదు, సింపుల్ అది. టూగుల్ పాయింట్ చేయాల్సిన రైట్. సో బేసిక్గా ఇది ఇంత చిన్న లాజిక్ అంతే, ఏం లేదు. ఎన్ అనేది 4 అయితే బ్రేక్ అయిపోమని చెప్తున్నా, ఇంకా అయిపో అని చెప్తున్నా. సో బేసిక్గా నాకు ఇప్పుడు 10 వస్తుంది. 10 is greater than ట్రూ. 10 is greater than 0 ట్రూ. లోపలికి వెళ్తుంది. ఇక్కడ చెక్ చేస్తున్నామా ఎన్ అనేది 4 కాదా అని. బట్ నా దగ్గర ఎన్ ఇప్పుడు ఎంత ఉంది? 10 ఉంది. 10 4 కాదు. సో లోపలికి వెళ్ళదు, బ్రేక్ అవుతుంది లూప్. మన లూప్ బాగానే ఉంటుంది. 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 10 కాస్త 9 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తాం. 9 is greater than 0 ట్రూ. లోపలికి వెళ్తాం. 9 అనేది 4 కి ఈక్వల్ కాదు, బ్రేక్ అవ్వదు. మళ్ళీ మనకి 9 కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 8 is not equal to 4 ప్రింట్ అవుతుంది. 7 not equal to 4 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 4 అవుతుంది. 4 is 0 ట్రూ. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకేముంటది ఇక్కడ? 4 is double equal to 4. కరెక్టే కదా? సో ఇఫ్ కండిషన్ మనకి ట్రూ ఇచ్చింది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తే ఇఫ్ బ్లాక్ లోపల ఏముంది? బ్రేక్ ఉంది. కాబట్టి నువ్వు బ్రేక్ అయిపో అని చెప్తాను. ఇంకంతే, నాకు వైల్ లూప్ బ్రేక్ అయిపోద్ది. ఈ లూప్ బ్రేక్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ వైల్ లూప్ కింద ఇంకేం లేదు మనకి. సో జస్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది. మనకి జస్ట్ ఏమేమి ప్రింట్ అవుతాయి? 10, 9, 8, 7, 6, 5 వరకే ప్రింట్ అవుతాయి. ఒకసారి చూపిస్తాను. ఓకే, 10, 9, 8, 7, 6, 5. ఎందుకంటే దగ్గర రాగానే బ్రేక్ అయిపోమని చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇంకా బ్రేక్ అయిపోయింది, లూప్నే బ్రేక్ అయిపోమని చెప్తున్నాను. హలో. Yes. ఇప్పుడు మనం ఇఫ్ కి ఈక్వల్ గా ప్రింట్ రాసాం కదా, అదే ఇఫ్ కి 4 స్పేసెస్ ఇచ్చి ప్రింట్ రాస్తే ఓన్లీ బ్రేక్ అయింది ప్రింట్ అవుతుంది కదా. బ్రేక్ ఏం కాదు, కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్ళమంటున్నాం. ఓకే, మీరు ఇక్కడ ప్రింట్ రాస్తా అంటున్నారా? నంబర్ 6 లోని ప్రింట్ ఉంది కదా, అది మనం బ్రేక్ లైన్ తో ఈక్వల్ గా రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు? ఇలా రాస్తే ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ రాస్తే ఏముంటుంది? ఇక్కడ మనకి ఇక్కడ ఇష్యూ మనకు వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ నేను చెప్తాను. ఇక్కడ ఏముంటుంది? జస్ట్ మీరు మనం ఒకసారి డ్రై రన్ చేద్దాం. 10 వరకు వద్దు, 4 ఇచ్చుకుందాం. ఇక్కడ 4 కూడా వద్దు. ఇప్పుడు నాకు 4 is greater than 0 కదా, లోపలికి వెళ్తుంది. 4 is double equal to false. లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళకుండా నాకు ఏమొస్తుంది? 4 - 1 3 అవుతుంది. మళ్ళీ 3 వెళ్తుంది. 3 is greater than 0 ట్రూ. లోపలికి వెళ్తుంది. 3 is double equal to కాదు, లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు 2 కాస్త బయట, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు 2 is equal to double equal to 2. ఇప్పుడు 2 అనేది double equal to 2 ట్రూ. లోపలికి వెళ్ళి బ్రేక్ అయిపో అని చెప్తాం. బ్రేక్ అయిపోతుంది, ప్రింట్ లైన్కి వెళ్ళదు. ఓకే, అందుకే ఎల్లో కలర్ చూపిస్తుంది. దిస్ కాల్డ్ డెడ్ కోడ్, అన్రీచబుల్ కోడ్ అంటాం. చూసారా మీరు? అన్రీచబుల్ కోడ్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇది ఈజ్ ఫైన్. ఎప్పుడైనా సరే బ్రేక్ కింద కోడ్ పెట్టకూడదు. బ్రేక్ కింద కంటిన్యూ కింద కోడ్ పెట్టకూడదు. కూడా చెప్తాం ఉన్నా, బట్ ఇట్స్ ఫైన్. డౌటెడ్ చేసి పాయింట్ కవర్ చేశారు. సో బేసిక్ గా బ్రేక్ కింద కోడ్ ఏది పెట్టకూడదు. అది బ్రేక్ కోడ్. ఎందుకంటే బ్రేక్ పైన ఇరిగిపోమని చెప్తాం. అంటే పైన సరే ఆగిపోతుంది, కింద ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇలా వస్తుంది చెప్పండి. 2 వస్తుంది అంతే.
జస్ట్ 2 వస్తుంది అంతే, ఎందుకంటే ఈ లోపలికి వెళ్ళేదే 2 ఉన్నప్పుడు ఉమ్. అంతే, జస్ట్ 2 అవుట్ అవుతుంది రావాలి. రైట్, 2 జస్ట్ 2 వస్తుంది అంతే. హర్ష దీనికి అంటే హర్ష చెప్పండి చెప్పండి. హలో, ఆ, అంటే లైక్ బ్రేక్ కింద హలో ఆమె క్లియర్ యా యా అండి. హలో, యా వినిపిస్తుంది. యా అంటే లైక్ బ్రేక్ కింద ఆ, అంటే లైక్ బ్రేక్ కింద కోడ్ పెడితే ఈవెన్ అది ఎలిజిబుల్ అయినా కానీ బట్ బ్రేక్ కి ఆ, ముందే ఉంది కాబట్టి అది అవ్వట్లేదనా? ఓ ఇందాక కూడా ఇప్పుడు బ్రేక్ ఇందాకలే యా యా రైట్, యా రైట్ రైట్, యా ఇఫ్ లోపలికి వెళ్తాం, వీఆర్ గోయింగ్ ఇఫ్ లోపలికి వెళ్తున్నాం, కానీ ఈ లైన్ ఏం చెప్తుంది, ఇక్కడ బ్రేక్ అయిపో అని చెప్తున్నాం. సో ఇంకా సింటాక్స్ కింద ఏ స్టేట్మెంట్స్ ఉన్నా అది ఇన్యాక్టివ్, ఇంకేమి పనిచేయవు. ఏమి పనిచేయవు. ఓకే, సింటాక్స్ పరంగా కరెక్టే, మనం ప్రింట్ ఇచ్చాం, ప్రాపర్ గా బ్రాకెట్స్ ఇచ్చాం, 4 స్పేస్ మెయింటైన్ చేసాం, అన్ని కరెక్ట్. పరంగా అసలు బ్రేక్ కింద స్టేట్మెంట్ ఉంటే ఆ బ్రేక్ వెళ్దాం, స్టేట్మెంట్స్ లోకి వెళ్దాం, ఇక్కడే బ్రేక్ అయిపోని చెప్తున్నాం, ఇక్కడ ఆగిపో అని చెప్తున్నాం. ఆగిపో అని చెప్పినప్పుడు మీకు కింద మనం ఎంత రాసిన వేస్ట్ కదా. సో బేసిక్ బ్లైండ్ గా ఏంటంటే బ్రేక్ కింద కోడ్ ఉండకూడదు. అందుకని ఈ విఎస్ కోడ్ కూడా బ్రేక్ కింద కోడ్ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ చూపించేసి అన్రీచబుల్ కోడ్ అని. సో అది జరుగుతుంది. ఒకసారి దీన్ని డీవర్క్ చేద్దాం. డీవర్క్ చేద్దాం దీన్ని. సో బ్రేక్ పాయింట్ ఫస్ట్ లైన్ పెడుతున్నాను. నేను బ్రేక్ పాయింట్ ఫస్ట్ లైన్ పెట్టకపోతే ఏమైంది, ఇంకో విషయం, బ్రేక్ ఇప్పుడు మీరు లూప్ లోపల పెట్టదు, లూప్ లోపల కండిషన్స్ లోపల ఎప్పుడు పెట్టద్దు. ఎందుకంటే మీరు బ్రేక్ పాయింట్ నేను 4th లైన్ లో పెడితే నాకు ఈ బ్రేక్ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు డీబగ్ చేస్తే బ్రేక్ ఈ లైన్ స్టార్ట్ అవుతుంది, అంటే దాని ముందు ఏది లైన్స్ ఉన్నాయో అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని ఈ బ్రేక్ పాయింట్ పెట్టిన లైన్ దగ్గర నుంచే మనకి స్టార్ట్ అవుతుంది డీబగింగ్ అనేది. సో నేను ఇప్పుడు ఏంటి ఇఫ్ లోపల నేను బ్రేక్ పాయింట్ పెడితే నాకు ఏంటి, ఇఫ్ అనేది ట్రూ అయితేనే నాకు బ్రేక్ పాయింట్ వెళ్తుంది. ఇఫ్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఆల్స్ నాకు ఈ లూప్ అనేది నాకు ఫాల్స్ అయింది అనుకోండి, నాకు లోపలికి వెళ్ళదు. సో ఎప్పుడైనా సరే బ్రేక్ పాయింట్స్ ఎప్పుడు లూప్స్ లోపల కండిషన్స్ లోపల పెట్టదు, అంటే పెట్టుకున్నా యూ షుడ్ నో ప్రాపర్లీ ఏం జరుగుతుంది అనేది. సో మై సజెషన్ మీన్స్ లూప్ లోపల పెట్టద్దు, జస్ట్ బయట పెట్టండి, లూప్ లోపల కండిషన్ లోపల పెట్టద్దు, బయట పెట్టేసుకోండి. సో నేను రైట్ నో మనం రాసిన చిన్న కూడా కాబట్టి నేను ఫస్ట్ లైన్ పెడుతున్నాను. సో నాకు ఫస్ట్ లైన్ నుంచి నాకు డీబగ్ చేయమని చెప్పడం. ఇది ఒకసారి రన్ చేద్దాం, డీబగ్ చేద్దాం. సో జస్ట్ రన్ వెళ్ళి స్టార్ట్ డీబగింగ్ పైథాన్ 5 డీబగ్ మోడ్ లోకి వచ్చింది. ఒకసారి డీబగ్ విండోలో కూడా వెళ్ళండి. రైట్ నౌ వేరియబుల్స్, సో స్టెప్ ఓవర్ n is equal to 4 వచ్చింది, 4 is greater than 0. సో నాకు ఇప్పుడు నాకు ఈ పాయింటర్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ పాయింటర్ షుడ్ గో టు లైన్ నెంబర్ 3. లైన్ నెంబర్ 3కి వెళ్ళేది. ఇప్పుడు లైన్ నెంబర్ 3లో ఏం చెక్ చేస్తుంది, n 4 ఉంది. ఇప్పుడు చూసాను నేను n మీద హోవర్ అయితే నాకు n అని చూపిస్తుంది. 4 is డబుల్ కాదు కదా. సో నాకు ఈ కండిషన్ లోపలికి వెళ్ళాలి, ఈ పాయింటర్ డైరెక్ట్ 6th లైన్కి రావాలి. అది 6th లైన్కి వచ్చింది. ఇప్పుడు నాకు n ఎంత ఉంది, 4 ఉంది. ఈ లైన్ ఇప్పుడు నాకు రైట్ నో n లో 4 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తే నాకు n లోకి -1 అయి 3 వస్తుంది. 3 వచ్చింది n లోకి. మళ్ళీ స్టెప్ ఓవర్, మళ్ళీ n లోకి ఎంత ఉంది, ఇప్పుడు 3 ఉంది. 3 is double equal to 1, సిక్స్త్ లైన్కి వెళ్తారు. 6th లైన్కి వెళ్ళింది. ఇప్పుడు నాకు 6th లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 2 వస్తుంది. ఎస్ 2 is greater than 0, ట్రూ. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇఫ్ కండిషన్కి వచ్చి ఎస్ 2 డబుల్ ఈక్వల్ టు అంటున్నాం, రైట్ 2 is డబుల్ ఈక్వల్ టు 2, ట్రూ. ఇప్పుడు కిందకి వస్తుంది, కిందకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఎస్ ఇప్పుడు ఈ పాయింటర్ ప్రింట్ లో వచ్చింది. ఇప్పుడు స్టెప్
అయితే నాకు ఇప్పుడు 5th లైన్కి వెళ్ళాలి, ఈ ప్రింట్ అవ్వాలి. రైట్, ప్రింట్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తే నాకు ఏమవ్వాలి, ఈ బ్రేక్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయితే లూప్ నుంచి బయటకు వచ్చేయమని, ఇంకా వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ అయిపోద్ది, డీబగ్ మోడ్ అంతా క్లోజ్ అయిపోద్ది. ప్రోగ్రామ్ అయిపోయింది, డీబగ్ మోడ్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు అర్థమైంది బ్రేక్ ఎలా పనిచేస్తుంది. క్లియర్ కదా? రైట్. సో ఇది బ్రేక్ అన్నమాట. ఇప్పుడు నేను కంటిన్యూ కూడా చెప్తాను. బ్రేక్ ఈస్ టు బ్రేక్ ద లూప్. ఎందుకండి, టు బ్రేక్ ద కరస్పాండెంట్ లూప్ ఆర్ రెస్పెక్టివ్ లూప్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను ఎందుకు రెస్పెక్టివ్ లూప్ అన్నాను. సరే, ఇంకొక మనకి నోట్ ఒకటి చేద్దాం. నోట్ ఏంటి, బ్రేక్ తో కోడ్ అండర్ బ్రేక్ will not get a chance to execute. So code below break is unreachable. It's unreachable code. Dead code. హర్ష, కోడ్ అండర్ బ్రేక్ అనే ఆర్ లేకపోతే కోడ్ ఇన్ లైన్ విత్ ద బ్రేక్ అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ లైన్ కాదు కదా, బ్రేక్ అనే స్టేట్మెంట్ కింద ఉన్న కోడే కదా. అవును, ఇప్పుడు మనం బ్రేక్ కింద ప్రింట్ అండ్ కూడా రాస్తాం కదా, లైక్ స్పేసెస్ ఇవ్వకుండా. మీరు అలా ట్రీట్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఈ ఇన్ లైన్ లోనే ఆ బ్రేక్ కింద ఉందని నా ఉద్దేశం. అప్పుడు అసలు బ్రేక్ కిందకి రాదు, ఇఫ్ కిందకి వస్తుంది కదా. ఓకే, యా, ఓకే. సో కోడ్ బిలో, ఓకే, యా, మీరు కోడ్ బిలో బ్రేక్ ఇన్ లైన్ will not get chance to execute. So code below break is called is unreachable code, dead code. So ఇది not. సో బ్రేక్ అయిపోయింది. లెట్స్ సి కంటిన్యూ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కంటిన్యూ పెడతాను. యా, ఇక్కడ కంటిన్యూ అనేది కొంచెం డేంజరస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ లైన్ లో చూపిస్తాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే కంటిన్యూ అంటే బ్రేక్ చెప్పాను కదా, ఇప్పుడు కంటిన్యూ చేసేదంటే నువ్వు లూప్ కంటిన్యూ అయిపో, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ నెంబర్ మళ్ళీ లూప్కి వెళ్ళిపో, కానీ ఈ కింద ఉన్న లైన్స్ ఏం ఎగ్జిక్యూట్ కాకు అని చెప్పాను. ఈ లూప్ లో ఉన్న ఈ కంటిన్యూ కింద, ఇక్కడ కంటిన్యూ కింద అంటే ఈ కంటిన్యూ కింద రాదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈ లూప్ లో ఉన్న నెక్స్ట్ లైన్స్ అన్ని వెళ్ళమాకు, ఇమ్మీడియట్ గా లూప్ వెళ్ళిపోమని, అంటే కండిషన్కి వెళ్ళిపోమని చెప్పడం. కంటిన్యూ అంటే ఐ మీన్ ఇప్పుడు నాకు 4 ఉంది, 4 is greater than 0, ట్రూ, లోపలికి వస్తుంది. 4 is double equal to 2 కాదు, 4 is not equal to 2, సో ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయి 6th లైన్కి వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 is greater than 0, ట్రూ, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇక్కడ చెక్ చేస్తే ఇఫ్ కండిషన్ లో కాదు, ఫాల్స్, 6th లైన్కి వస్తుంది. 2 అవుతుంది. ఇప్పుడు పైకి వెళ్తుంది. 2 is greater than 0, లోపలికి వెళ్తుంది. 2 is equal to 2, ట్రూ, లోపలికి వస్తుంది, ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినది అంటే కంటిన్యూ అంటున్నాం. కంటిన్యూ అంటున్నా అంటే డైరెక్ట్ మళ్ళీ ఈ కింద లైన్కి వెళ్ళొద్దు అని చెప్పడం. ఇంకా దీని కింద ఎన్ని లైన్ జస్ట్ కంటిన్యూ ఎక్కడైతే కనిపించిందో ఇమీడియట్ గా మనం సెకండ్ లైన్కి వెళ్ళిపోమని చెప్పాం, కండిషన్కి వెళ్ళిపోమని చెప్పాం. నాకు కంటిన్యూ వచ్చింది, కండిషన్కి వెళ్తా. నాకు ఎన్ని లైన్ ఎంత ఉంది, 2 ఉంది. 2 is greater than 0, ట్రూ, మళ్ళీ లోపలికి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది, కంటిన్యూకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. 2 greater than 0, కంటిన్యూ. ఇన్ఫినిట్ లూప్ లో రైట్, ఇది ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్తుంది.
ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్తుంది. సో ఇది కంటిన్యూ క్లియర్ కదా. నేను వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ లో నేను బ్రేక్ తీసి కంటిన్యూ పెడితే మనకు అది ఇలా అయింది. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ప్రాబ్లం లేదు. సో మీకు కంటిన్యూ అనేది పాయింట్ అర్థమైంది కదా, ఏం చేస్తుంది అనేది. సో కంటిన్యూ ఏం చేస్తుంది, దాని కింద లైన్ వెళ్ళకుండా పైకి వెళ్ళిపోమని చెప్పి. సో సింపుల్ కంటిన్యూ కింద ఏ కోడ్ పెట్టినా, మీరు ఏ కోడ్ పెట్టినా అది డెడ్ కోడే. డెడ్ కోడే. ఎందుకు డెడ్ కోడ్ అంటే సేమ్ అంతే. కంటిన్యూ అని ఉంటుంది. ఇది బ్రేక్ అంటే ఇక్కడ బ్రేక్ అని చెప్పింది. కంటిన్యూ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా మళ్ళీ సెకండ్ లైన్ వెళ్ళిపోమని చెప్తుంది. సో దాని కింద ఏ కోడ్ రాసినా వేస్ట్. ఇన్ లైన్ ఐ మీన్ కంటిన్యూ ఉన్న ఇన్ లైన్ కోడ్, కంటిన్యూకి ఇన్ లైన్ లో ఉన్న బిలో కోడ్ అంతా డెడ్ కోడ్. సో కింద కంటిన్యూ కింద కోడ్ రాయకూడదు. సో ఇది ఇప్పుడు ఒక వ్యాలిడ్ కండిషన్ చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఆడ్ నెంబర్స్ చెప్పండి సుబ్బు గారు. ఇక్కడ కంటిన్యూ వల్ల యూజ్ ఏంటి అసలు? అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది పెట్టున్నాం. ఓకే సరే, ఇప్పుడు నేను కంటిన్యూ అంటే బేసిక్గా మన కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళిపోని చెప్పడం. ఇప్పుడు కోడ్ అంతా పీకేస్తాను. ఒకసారి నేను జస్ట్ ఆడ్ ప్రింట్ చేద్దాం ఒక రేంజ్ లో, ఒక రేంజ్ లో అని చెప్పాను. సో నేను ఒక రేంజ్ లో ఏం చెప్తున్నా కదా, రేంజ్ లో అని చెప్తున్నా కాబట్టి రేంజ్ ఇస్ ఫిక్స్డ్, మనకు తెలుసు ఒక రేంజ్. సో ఇప్పుడు ఫర్ లూప్ తీసుకున్నాం. ఒకసారి ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని తీసుకున్నాం. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఇఫ్ ఐ మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 0. ఇదే ఈవెన్ నంబర్ కండిషన్. ఇది ఈవెన్ నంబర్ కండిషన్. నాకేం కావాలి, నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి. నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈవెన్ అయితే ఏం చేయాలి, ఈవెన్ అయితే ఏ అవ్వదు, కంటిన్యూ అని చెప్పాలి. ఈవెన్ అయితే కంటిన్యూ అని చెప్పాలి, ఆడ్ అయితే ప్రింట్ అవ్వని చెప్పాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10, నాకు ఐలో ఏం వస్తుంది, రేంజ్ లో నుంచి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు రేంజ్ అంటే ఇక్కడ రైట్ నౌ ఏముంటుంది, కోడ్ లో రేంజ్ లో ఏముంటుంది, ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 అంటే ఏముంటుంది అండి వాల్యూస్, ఇక్కడ 0 1 0 to 9 ఉంటుంది. 9 ఉంటుంది, 0 to 9 ఉంటుంది. సో నాకు ఈచ్ టైం ఒక్కొక్క వాల్యూ వస్తుంది. 0 ఆఫ్ కోర్స్ 0 ట్రూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏమంటాం, కంటిన్యూ అంటాం. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఈసారి 1 వస్తుంది. 1% టు 0నా కాదు, 1% టు 1. సో కంటిన్యూ వెళ్దు, కింద వచ్చి ప్రింట్ అవుతుంది. సో నాకు ఇలా ఏమవుతుంది, ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఈవెన్ వస్తే లోపలికి వెళ్ళి కంటిన్యూ అంటది, ఆడ్ వస్తే బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళి ప్రింట్ అవ్వమంటాం. ఓకే, సో కంటిన్యూ బ్రేక్ రెండింటికి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. మన దాని ప్రోగ్రామింగ్ ఎలా వాడతామో దాన్ని బట్టి ఉంటుంది. హలో, యా ఓకే. ఓకే, అదే ఇప్పుడు కంటిన్యూ లేకుండా ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ ముందు కూడా రాసాం కదా. కంటిన్యూ జస్ట్ మీకు కండిషన్ చెప్తాను. సరే, ఇప్పుడు మీకు ఇంకో చెప్తాను. నా పేరు తీసుకుంటాను. నా పేరులో నా పేరు ఏమో HARSH అని ఉంటుంది. సో డబుల్ టైం ఏమొచ్చింది, ఎస్ వచ్చింది అనుకున్నాం. ఇఫ్ నా పేరులో ఎస్ వస్తే HARSH కదా. ఇది ఒకసారి కాపీ చేస్తాను. కంటిన్యూ. సో కంటిన్యూ ప్రింట్ ఆడ్ నంబర్స్ యూజింగ్ కంటిన్యూ. ఇప్పుడు నా పేరు తీసుకుంటున్నాను. ఇప్పుడు నా పేరులో నాకు ఓన్లీ నాకు ఏమవ్వాలంటే RSA ప్రింట్ అవ్వాలి.
నాకు RSA ప్రింట్ అవ్వాలి. నాకు హెచ్ వస్తే ప్రింట్ అవ్వద్దు, కంటిన్యూ అయిపో లూప్ అని చెప్పడం. హెచ్ కానీ ఏ కానీ వస్తే ఇలా ఏ తీసుకుంటాను. ఇప్పుడు ఈ టోటల్ నేమ్ లో నాకు ఏ వస్తే కంటిన్యూ అయిపోతాం మాకు కన్సోల్ లో. నాకు ఏ కాకుండా మిగతా నాకు ఏం వచ్చినా సరే అవి ప్రింట్ అవ్వు కన్సోల్ అని చెప్పచ్చు. సో దీనికి ఏం చేస్తాం, నా పేర్లో లూప్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక క్యారెక్టర్ ఫర్ ఐఎన్ నేమ్ అంతే. మీకు చెప్పాను లూప్ లో ఇక్కడ రేంజే కాదు, ఇక్కడ ఏ సీక్వెన్స్ టైప్ అయినా ఇవ్వచ్చు. సో మనకి స్ట్రింగ్ కూడా సీక్వెన్స్ టైప్. సో మీరు ఇటరబుల్ సీక్వెన్షియల్ టైప్స్, సో మనకి అవి ఇవ్వచ్చు లూప్ అవడానికి. ఎప్పుడు రేంజే కాదు, సీక్వెన్షియల్. అంటే సీక్వెన్షియల్ అంటే మనకి రైట్ నో మనం చూస్తుంది రేంజ్ స్ట్రింగ్. ఫర్దర్ క్లాసెస్ లో వీల్సి లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ అవి కూడా సీక్వెన్షియల్ అండ్ ఇటరబుల్ టైప్స్, అవి కూడా ఫర్ లూప్ లో. ఓకే, సో రైట్. ఇప్పుడు నాకు ఐలోకి నాకు ఈచ్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇఫ్ ఐలోకి వచ్చిన క్యారెక్టర్ డబల్ ఈక్వల్ టు ఏ అయితే లోపలికి వచ్చి కంటిన్యూ అంటే పట్టించుకోమాకు, ఇంకా దాని కింద కూడా ఏదైతే ఉందో ప్రింట్ రిమైనింగ్ ఐ ఎండ్ పెడుతున్నాను. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎండిబుల్ ఎంటీ స్ట్రింగ్ పెడతాను, స్పేస్ ఇస్తాను. ఏమవుతుంది ఇక్కడ, నాకు ఏ అయితే కంటిన్యూ, నాకు ఏ ఎక్కడైతే వచ్చిందో నా దాంట్లో ఏ కంటిన్యూ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. ఆర్ ఈక్వల్ డే కదా ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఎస్ ప్రింట్ అవుతుంది, హెచ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏ వచ్చింది, ఏ ఈక్వల్ డే కదా కంటిన్యూ అయిపోతుంది. సో ఏ వస్తే ఇంక పట్టించుకోవాలి, నెక్స్ట్ టైం వెళ్ళిపోవాలి, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోని చెప్తాను. అవ్వాలి కదా మీకు, మీ నేమ్ లో ఏ తప్ప మిగిలిన అన్ని ప్రింట్ అవుతాయి. అంతే, ఏ తప్ప అన్ని ప్రింట్ అవుతాయి. నాకు ఏ తప్ప అన్ని ప్రింట్ అయ్యాయి. నాకు ఏదో పని ప్రింట్ అయ్యాయి. ఒకసారి దీన్ని డీబగ్ చేద్దాం. బ్రేక్ పాయింట్ రన్ స్టార్ట్ డీబగ్ ఫైల్. ఎస్, డీబగ్ విండోలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. నాకు నేమ్ అని వేరియబుల్ క్రియేట్ అయితే హర్షవర్ధన్ వస్తుంది. ఓకే, హర్షవర్ధన్. ఇప్పుడు దీని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఐలోకి ఏమొస్తుంది, ఐలోకి హెచ్ రావాలి. సో నాకు ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ అయింది, ఐ అని, ఐ ఈజ్వల్ హెచ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు హెచ్ కదా, హెచ్ ఈస్ నాట్ ఈక్వల్. సో నాకు ఏమవ్వాలి, ఇక్కడ కంటిన్యూ అయిపోయి నాకు మళ్ళీ సెకండ్ లైన్కి వెళ్ళిపోవాలి. సో నాకు ఈ పాయింటర్ ఏమవుతుందండి, సారీ హెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏ. సో ఫెయిల్ అయింది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఫిఫ్త్ లైన్కి వెళ్ళి హెచ్ ప్రింట్ అవ్వాలి. ఫిఫ్త్ లైన్కి వచ్చింది, ప్రింట్ అయ్యింది, హెచ్ ప్రింట్ అయ్యింది. మళ్ళీ పై వెళ్ళింది, ఇప్పుడు నాకు ఏ వచ్చింది. ఇప్పుడు ఐలోకి ఏమొచ్చింది, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ట్రూ. ఇప్పుడు కంటిన్యూకి వెళ్తుంది, కంటిన్యూలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తా, స్టెప్ ఓవర్ అంటే కంటిన్యూ ఎగ్జిక్యూట్ చేయమన్నా. ఇప్పుడు కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, డైరెక్ట్ లూప్కి వెళ్ళిపోతుంది. దాని కింద మీ ఫర్ లూప్ లో ఉన్న నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ లూప్కి వెళ్ళిపో. కంటిన్యూ ఎక్కడైతే ఎన్కౌంటర్ అయిందో డైరెక్ట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. సింపుల్ చెప్పాలంటే కంటిన్యూ కనిపిస్తే అది డైరెక్ట్ గా ఈ లూప్ దగ్గర, బ్రేక్ కనిపిస్తే బ్రేక్ బయటకు వచ్చేస్తుంది. 2 కండిషన్స్, బ్రేక్ కనిపిస్తే బ్రేక్ బయటకు వచ్చేస్తుంది, కంటిన్యూ కనిపిస్తే అక్కడి నుంచి మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో నాకు కంటిన్యూ కనిపించింది, ప్రింట్ అవ్వదు, లూప్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు స్టెప్ ఓవర్ చేస్తే ఫైన్, ఆర్ ఇస్ డబుల్ ఈక్వల్ టు ఏ అంటే ఫాల్స్, ప్రింట్ అవ్వాలి. ఎస్ వస్తుంది, ఎస్ కూడా ప్రింట్ అవ్వాలి, ప్రింట్ అయింది హెచ్ఆర్ఎస్. ఇప్పుడు హెచ్ కూడా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఏ వస్తుంది, కంటిన్యూ. ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వదు, ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ గా సెకండ్ లైన్కి వెళ్తాను. సో నాకు ఎంటీ స్పేస్ వచ్చింది. సో హెచ్ఏఆర్ఎస్, హెచ్ ఏ దాదా ఏముంది, ఎంటీ స్పేస్ ఉంది. సో రైట్ నాకు ఏలోకి ఏమొచ్చింది,
ఎంటీ స్పేస్ వచ్చింది. అఫ్ కోర్స్ ఎంటీ స్పేస్ కూడా నాట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు కాదు, నాట్ ఈక్వల్ టు ఏ కాబట్టి ప్రింట్ అవుతుంది. నాకు ఎంటీ స్పేస్ కూడా అదే, నాకు ఎంటీ స్పేస్ ప్రింట్ అవుతుంది. ఎంటీ స్పేస్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ బి కూడా ప్రింట్ అవుతుంది. ఏ వచ్చింది, ఏ వచ్చి కంటిన్యూ కలుపుతుంది, ప్రింట్ అవ్వదు, సెకండ్ లైన్ కలుపుతుంది. ఆర్ ప్రింట్ అవుతుంది, డి ప్రింట్ అవుతుంది, హెచ్ ప్రింట్ అవుతుంది, ఏ లోపలికి వెళ్తుంది, ప్రింట్ అవ్వదు, సెకండ్ లైన్కి వస్తుంది. ఎన్ ప్రింట్ అవ్వాలి, ఎగ్జిక్యూషన్ కూడా అయిపోవాలి, ఇంకా అది లాస్ట్ వన్ కాబట్టి. ఎస్, ఇప్పుడు నాకు ఎన్ ప్రింట్ అయింది. డీబగ్ చూడండి, నాకు ఎన్ ప్రింట్ అవ్వగానే ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వాలి. మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళి నాకు నెక్స్ట్ దివన్ అడుగుతుంది. లూప్ నాకు నేమ్ లో ఇచ్చి నాకు నెక్స్ట్ దివన్ అడుగుతుంది. నాకు నెక్స్ట్ లేదు. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. అంటే ఫెయిల్ అవడం ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఓకే హర్ష, చిన్న డౌట్. ఇప్పుడు మీరు కండిషన్ లో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు కదా, అదే ఐ నాట్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే? ఎస్, సో ఐ నాట్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఎలా ఏమవ్వాలి? నాకు ఏ ఒక్కటి ప్రింట్ అవ్వాలి కదా. యా, నాకు ఓన్లీ ఏసే ప్రింట్ అవుతాయి. సో 1 2 3 4 ఏలు ప్రింట్ అవుతాయి. ఎందుకంటే హెచ్ వచ్చింది. హెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏ, కంటిన్యూ ప్రింట్ అవ్వాలి. ఏ వస్తుంది, ఏ నాట్ ఈక్వల్ టు ఏనా? కాదు, ఏ ఈస్ ఈక్వల్ టు ఏ, సో ఫాల్స్. సో ఇఫ్ లోపలికి వెళ్దు, ప్రింట్ ప్రింట్ రన్ చేస్తే నాకు ఓన్లీ ఏ వస్తుంది. ఓన్లీ ఏ వస్తుంది, నాకు ఓన్లీ ఏస్ వస్తాయి. సో ఇది కంటిన్యూ. హర్ష, ఇక్కడ ఒకసారి కంటిన్యూ స్టేట్మెంట్ తీసేసి రన్ చేయండి. ఓకే, సో కంటిన్యూ స్టేట్మెంట్ తీసేస్తాను. సో ఇది సింటాక్టికల్ గా కొంచెం తప్పు, ఎందుకంటే ఇఫ్ కింద ఏమి, ఇఫ్ కింద బ్లాక్ ఉండాలి కదా. సో యా, మీకు అక్కడ చిన్న కండిషన్ ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే బ్లాక్ లేదు, నాకు అక్కడ ఎంటీ వదిలేయాలనుకుంటే జస్ట్ కీప్ పాస్ అంటే ఏం లేదు. బేసిక్ గా నాకు ఎంటీ కోడ్ వదిలేయాలంటే మనం వేరే లాంగ్వేజ్ లో బ్రాకెట్స్ ఉంటాయి. సో బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం కాబట్టి నాకు అక్కడ లోపల కోడ్ ఏం రాయి. బట్ పైథాన్ లో మనకి బ్రాకెట్ లాంటి ఏముండవు, ఏం మెన్షన్ చేసినా స్పేస్ తో మెన్షన్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ పాస్ రావాలి అంటే నాకు ఎంటీగా కోడ్ ఏమి ఉండకూడదు. పాస్ అనే కీవర్డ్ ఇవ్వాలి. సో పాస్ అనే కీవర్డ్ ఇస్తే ఇట్స్ నథింగ్ బట్ అక్కడ కోడ్ ఏం లేదు, జీరో అన్నట్టు, జీరో ఆర్ ఎంటీ కోడ్. డౌట్, ఇప్పుడు మీరు పాస్ అని రాశారు కదా, అది రాయకుండా ఇఫ్ కింద 4 స్పేసెస్ గ్యాప్ ఇచ్చి ప్రింట్ రాసిన సేమ్ అలాగే అవుతుందా? అలా ఎందుకు అవుతుంది? అప్పుడు రన్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒకసారి పాస్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నాకు ఏమవుతుంది, పాస్ ఇస్తే నాకేం ప్రింట్ అవుతుంది బేసిక్ గా, ఎందుకంటే నాకు హెచ్ వస్తుంది. హెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏ, ట్రూ. హెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రూ, లోపలికి వెళ్ళి పాస్ అయిపోయింది. ప్రింట్కి వెళ్ళి ప్రింట్ అవుతుంది. సారీ, పాస్ ఇస్తే ఏమైందంటే నాకు పాస్ అయిపోద్ది. ఇక్కడ ఐ మీన్ కోడ్ ఏం లేదు, సో అయిపోయింది. కిందకు వస్తుంది, ఇట్ విల్ ప్రింట్ హెచ్, మళ్ళీ పైకి వెళ్తుంది. ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్, అయినా సరే ప్రింట్ అవుతుంది. డైరెక్ట్ ప్రింట్ గా వచ్చేస్తున్నాం కాబట్టి బేసికలీ పాస్ యూజ్ ఏముంటది. పాస్ వల్ల ఇక్కడ యూజ్, పాస్ ఇక్కడ వాళ్ళకి పాస్ బేసిక్ గా మనకి లూప్స్ లో అంత యూజ్ ఉంటుంది. మనకి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఫంక్షన్స్ క్లాసెస్ కి వెళ్తాం, అక్కడ యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, నా దగ్గర పాస్ ఇక్కడ చెప్పలేదు, బట్ టాపిక్ అంటే మీరు ఎక్కడైనా ఎంటీ కోడ్ అలా కోడ్ వదిలేయాలి, నాకు వద్దు దాని కింద అనుకుంటే మీరు పాస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు వదిలేయచ్చు, మీరు అడగచ్చు, ఇలా వదిలేయచ్చు కదా, సింపుల్ గా అయిపోద్ది అనుకుంటాం. కానీ సింటాక్టికల్ తప్పు ఇది. ఏం చేస్తే ఈ కాలం నాకు మీనింగ్ ఏంటంటే, ఈ కాలం ఎప్పుడైతే మనం ఇచ్చామో, ఈ కాలం ఏమనుకుంటుంది అంటే, ఓకే నా కింద కోడ్ రెడీగా ఉంది ఎగ్జిక్యూట్ చేయడానికి అనుకుంటాం.
ఈ కోలన్ ఏమనుకుంటుంది అంటే నా కింద కోడ్ ఉంది, రెడీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనుకుంటుంది. కానీ కోలన్ కింద కోడ్ ఏం లేదే, ఉంది. అప్పుడు కోలన్ ఏమనుకుంటుంది, కోడ్ ఉంది కానీ వాడు నాకు సరిగ్గా ప్రాపర్ ఇంటెంటేషన్ చేయలేదు అనుకుంటుంది. అందుకే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంటెండెడ్ బ్లాక్ అనుకుంటుంది. నా ఇక్కడ ఏమంటుంది, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంటెండెడ్ బ్లాక్ అంటే మనం ఇంటెంటేషన్ ప్రాపర్ ఇవ్వలేదు అంటాం. అది కాలంతో వచ్చిన ప్రాబ్లం, అది పైథాన్తో వచ్చిన ప్రాబ్లం. సో మీరు ఎంటీ ఇలా వదిలేస్తే ఏంటి అనుకుంటారు, కాదు, స్టిల్ ఇది ఏంటి దాని కింద ఉన్నట్టు, అది ఎర్రర్ చూపిస్తుంది. అందుకే పాస్ ఇవ్వాలి. మన కోడ్ ఏంటంటే పాస్, ఎంటీ స్పేస్ బదులు పాస్ పెట్టాలి. పాస్ యొక్క ప్రాపర్ యూజ్ మనకు కావాలి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ రైట్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే అన్ని హెచ్ నుంచి ఎన్ వరకు అన్ని ప్రింట్ అవుతుంది. ఫుల్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఫుల్ నేమ్ ప్రింట్. ఇప్పుడు చూసినా మీరు ఏదో డౌట్ అడిగారు. ఈ పాస్ చేసి ప్రింట్ ఇక్కడ పెడతాయి అంటే ప్రింట్ ని అంతే కదా. హలో హలో ఒకసారి రన్ చేయండి. హలో వినిపిస్తున్నాను వాయిస్ మీకు? యా వినిపిస్తుంది. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. ఒకసారి రన్ చేయకూడదు, డీబగ్ చేయాలి. ఓకే, రన్ చేసి మనం వర్క్ చేస్తే మనకు తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేసి రన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఈ వాల్యూ కదా మనం చెక్ చేసుకుంటాం. హలో హర్ష. యా ఫస్ట్ మనం ఎప్పుడు రన్ చేసేకూడదండి. ఫస్ట్ మనం డీబగ్ చేసి మన మైండ్ లో వాల్యూ పెట్టుకోవాలి. అప్పుడు రన్ చేసి వాల్యూ వస్తుంది. ఆ రెండు సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, అంతే కదా. మనం స్వీట్ చేసి అది మనం తీయగా ఉందని ఎక్స్పెక్ట్ చేసి నోట్లో పెట్టుకుంటాం. ఏదో చేసి నోట్లో పెట్టేసుకొని ఓకే తీయగా ఉందని చెప్పం కదా అలా. ఇప్పుడు హెచ్ వస్తుంది. హెచ్ లోపలికి వెళ్ళి హెచ్ ఈస్ నాట్ ఈక్వల్ రైట్. కాబట్టి నాట్ ట్రూ కదా. లోపలికి వెళ్ళి నాకు హెచ్ ప్రింట్ అవుతుంది. నాకు ప్రింట్ అవుతుంది. ఏ ఈస్ నాట్ ఈక్వల్ టీనా కాదు కదా. ఇఫ్ కండిషన్ కాదు, లూప్ కంటిన్యూ అవుతున్నా. లూప్ కంటిన్యూ అవుతుంది. సో ఇది కంటిన్యూ గురించి. ఇది కంటిన్యూ. సో ఈ కంటిన్యూ అనేది ఎక్కడ మన నోట్ ఎక్కడో రాశాను. సేమ్ ఇలా బ్రేక్ ఆర్ కంటిన్యూ. బ్రేక్ కింద ఉన్న కంటిన్యూ కింద ఉన్న కోడ్ అది. హర్ష, హలో చెప్పండి. ఇది యాక్చువల్ గా బ్రేక్ కంటిన్యూ అర్థమైంది. బట్ ఏ పర్పస్ తో యూజ్ చేస్తున్నాం అన్నది అర్థం కాలేదు. ఇప్పుడే చూసాను కదండి ఒక కండిషన్. ఇప్పుడు నాకు వాల్యూ కాకుండా యాక్చువల్ గా లైక్ ఇంకా అంతటితో స్టాప్ చేద్దామంటే బ్రేక్ యూజ్ చేసి అక్కడితో ఎండ్ చేసేసి అది క్లియర్ చేస్తున్నాం. లేదు దాన్ని స్టిల్ కంటిన్యూ చేసుకుందాం అంటే చేస్తున్నాము. బట్ ఈ రెండు లేకుండా కూడా మనకి రన్ అవుతుంది కదా. ఈ కండిషన్ రన్ అవుతుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్ రన్ అవుతుంది. ఇన్ సమ్ కండిషన్స్ వీ షుడ్ యూస్ బ్రేక్ ఆర్ కంటిన్యూ. అది మీకు చెప్తాను. అది నేను రేపు క్లాస్ లో వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ హియర్. మనకు చాలా కదా, ఈ బొమ్మలు రేపు చేద్దాం. అప్పుడు మీకు అర్థం బ్రేక్ కంటిన్యూ గురించి క్లియర్ గా.
అదే యాక్చువల్గా లాజిక్ అర్థమైంది, బట్ అసలు పర్పస్ ఏంటి అన్నది కొంచెం క్లియర్ గా లేదు. యా అంటే మోర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్? ఓకే. రేపు ఈ బొమ్మలు చూద్దాం. హౌ టు ప్రింట్ ఆల్ దిస్. మా కన్సోల్లో ఇలా ప్రింట్ చేయాలి, ఇలా ప్రింట్ చేయాలి, ఇలా ప్రింట్ చేయాలి. హౌ టు ప్రింట్ ఆల్ దీస్ థింగ్స్. సో ప్యాటర్న్ ప్రోగ్రామింగ్. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ లో కనుక మీరు కింగ్ అయ్యారంటే ఇంకంతే. మీకు లూప్స్ కానీ ఇఫ్ కండిషన్స్ కానీ మీకు అన్ని క్లారిటీ వచ్చేసినప్పుడు. ఇప్పటి వరకు ఈ ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ లో కనుక మీరు క్లీన్ అయితే ఇంకంతే. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ అన్ని మీకు క్లియర్ కదా, అంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్. మీకు ఇస్తాను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఈ ఫోర్త్ వన్ అండ్ అంటే లైక్ నాకు ఎలా ఎగ్జాంపుల్ కావాలంటే, సపోజ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తే ఇది మనం చేయలేదు, బట్ దీన్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కంటిన్యూ ఆర్ బ్రేక్ అయితేనే చేయగలుగుతాం. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. అది టైం అయిపోయిందండి ఒకసారి. అంతే, ఇది అప్పట్లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడే. పక్కన ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆబ్వియస్ గా ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ లో వీళ్ళు ఎన్కౌంటర్ సిచ్యువేషన్ వస్తాం. నేను చెప్తాను పక్క. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తున్నాను. ఒక లిస్ట్ తీసుకున్నాను ప్రస్తుతానికి. సమ్ ఐటమ్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. కాస్ట్ అని ఒక లిస్ట్ అంటే ఏం లేదండి, ఇచ్చే మనం ఇప్పుడు వేరియబుల్ లో ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాం, లిస్ట్ లో మనం మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అంతే. దాని గురించి ఇంకేమీ లేదు. మన లిస్ట్ గురించి ఇంకా డీప్ గా తర్వాత చూసుకున్నాం. బట్ లిస్ట్ అంటే ఏంటి ప్రస్తుతానికి? కాస్ట్ అంటే ఏం చేస్తుంది? కాస్ట్ అంటే ఓన్లీ ఒక వాల్యూ స్టోర్ చేస్తుంది. 20 అని పెడితే నాకు కాస్ట్ లో 2 వాల్యూ స్టోర్ అవ్వదు. నాకు ఇలా కాస్ట్ లో అంటే మనం లిస్ట్ లాగా తీసుకోవాలి. లిస్ట్ యొక్క సింటాక్స్ ఏంటంటే బ్రాకెట్స్ పెట్టాలి. బ్రాకెట్స్ పెట్టి మన లోపల ఎన్నైనా ఇవ్వచ్చు. లోపల నేను 20, 20, 500, 700 ఓకే, ఇంకెంత నేర్చుకోవచ్చు. 45, 89 ఎంత నేర్చుకోవచ్చు. సో నాకు ఇప్పుడు రిపీట్ చేయొచ్చు కదా లిస్ట్ లో వాల్యూస్ రిపీట్ చేయొచ్చు కదా. లైక్ 10 మీరు ఫస్ట్ లో ఇచ్చారు, మళ్ళీ I can repeat. సో నాకు నా పాయింట్ ఏంటంటే, ఈ లిస్ట్ లో నాకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు లెస్ దాన్ 500 ఐటమ్స్ ఆర్ గ్రేటర్ దాన్ 500 ఐటమ్స్ నేను ప్రాసెస్ చేయను. ఐ డోంట్ వాంట్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? ఫర్ ఐ ఇన్ కాస్ట్ మీకు చెప్పాను, సీక్వెన్స్ డేటా టైప్ ఇచ్చుకోవచ్చు. సో లిస్ట్ కూడా సీక్వెన్స్ డేటా టైప్, ఇటరబుల్ డేటా టైప్. సో కాస్ట్ అని ఇచ్చుకోవచ్చు. నాకు ఈచ్ టైం ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. నాకు 10 వస్తుంది. సెకండ్ టైం 500 వస్తుంది, 700, 445, 89, 10 నాకు ఇలా వస్తాయి. ఇప్పుడు కండిషన్ రాయొచ్చు. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే ప్రింట్, ఇక్కడ ఒక ప్రింట్ చేసి ఐ కెనాట్ ప్రొసీడ్ ఆర్ చేసి కాస్ట్ ఈస్ టూ హై. ఇలా పెట్టాను. ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కంటిన్యూ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. కాస్ట్ ని ప్రింట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తాను? యూ కెన్ ప్రాసెస్ దిస్ ప్రైస్. ఆ ప్రైస్ కూడా రాసుకుంటా పెట్టి అయ్యే కదా నాకు వచ్చే ప్రైస్ ఈచ్ టైం. నాకు ఈచ్ టైం ఇందులోకి వచ్చేది అయ్యే కదా, అయ్యే ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ దాంట్లో ఈ లిస్ట్ లో నుంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటున్నాను. నాకు 10 వచ్చింది. 10 ఇస్ గ్రేటర్ దాన్ 500. కాల్ లోపలికి వెళ్ళకుండా ప్రింట్ అవుతుంది. ఏమైనా ప్రింట్ అవుతుంది? ఐ కెన్ ప్రాసెస్ దిస్ ప్రైస్ 10. సో నాకు 20 మళ్ళీ అంత. ఇప్పుడు 500 వచ్చింది. 500 ఈజ్ ఈక్వల్ టు 500 లోపలికి వెళ్తుంది. కాస్ట్ ఈజ్ టూ హై అంటది. ప్రింట్ అయ్యి నేను ప్రాసెస్ చేయాలి. ఒక నిమిషం. ఐ కెన్ ప్రాసెస్ దిస్ ప్రైస్. ప్రాసెసింగ్ కూడా రాదు. ఏం ప్రాసెస్ చేద్దాం? కాస్ట్ ప్లస్ 500. కాస్ట్ ప్లస్ 500 ప్రింట్ ప్రాసెస్డ్
ప్రాసెస్డ్ ప్రైస్ ప్రింట్ చేద్దాం ప్లస్ 1000 పెడతాం 1000. యా ఇప్పుడు ఇంకా మీనింగ్ చూడండి. సో నాకు 500 కన్నా బిలో ఉంటేనే దాన్ని ప్రాసెస్ చేసి 1000 యాడ్ చేస్తాను, ప్రాసెస్ చేస్తున్నాను. లేదు అనుకుంటే నాకు కాస్ట్ ఈజ్ 2 హై అని ప్రింట్ అవ్వాలి, కంటిన్యూ అయిపోవాలి. సో నాకు 10 వచ్చింది. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 500 కాదు, కాబట్టి ప్రింట్ చేయాలి. 6th లైన్కి వచ్చి ప్రాసెస్ దిస్ ప్రైస్ 10 లేదా ప్రాసెస్డ్ ప్రైస్ అని చెప్పేసి 1010 వస్తుంది. 20 కాదు, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, కిందకు వస్తుంది 1020 వస్తుంది. 500 ఎస్ 500 ఈజ్ ఈక్వల్ టు 500. లోపలికి వెళ్ళి కాస్ట్ ఈజ్ 2 హై కంటిన్యూ, ఇంకంతే. నాకు కాస్ట్ ఈజ్ 2 హై వస్తుంది, కంటిన్యూ. నాకు కింద ప్రాసెస్ చేయాలి. ఈ 2 లైన్స్ ప్రాసెసింగ్ అనుకోండి. ప్రాసెస్ చేయాలి, పైకి వెళ్ళిపోతుంది. 700 ప్రాసెస్ చేయాలి, పైకి వెళ్ళిపోతుంది. 45 ప్రాసెస్ చేస్తుంది. 89 ప్రాసెస్ చేస్తుంది. 10 ప్రాసెస్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి లిస్ట్ లో 500, 700 తప్ప మిగిలిన వాల్యూస్ అన్ని రావాలి. Yeah, I can process this price, then process the price. Okay, 20 process the price. ఇప్పుడు 500, 700 ప్లేస్ లో కాస్ట్ ఈస్ 2 హై, కాస్ట్ ఈస్ 2 హై. 45 ప్లేస్ లో 45 ప్రాసెస్ ప్రైస్. 89 ప్రాసెస్ ప్రైస్. 10 ప్రాసెస్ ప్రైస్. జస్ట్ ఒక ఇంకో క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు రేపు ఇంకా క్లారిటీ వస్తుంది. ఐ ఎక్స్ప్లెయిన్ మోర్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ కొంచెం క్లారిటీ వచ్చింది లిస్ట్, ఎందుకంటే మనం ముందు అన్ని ఆర్డ్స్ అవన్నీ డిఫరెంట్ వెరైటీస్ చేసాం కదా. సున్నా గారు కొంచెం పర్లేదా? ఐ ఎక్స్ప్లెయిన్ మోర్ ఎగ్జాంపుల్స్, బట్ ఫర్ నౌ టుమారో అంటే మచ్ మోర్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ లో ఇది కమ్ టు నో ఎగ్జాక్ట్లీ. అండ్ నేను వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తాను. ఓకే, అదే హర్ష, యాక్చువల్ గా నాకు మీనింగ్ అర్థమైంది, మనం ఏం చెప్దాం అనుకుంటున్నామని. ఇక్కడ యాక్చువల్ గా 500 అని ఇచ్చింది. సో 500 తో ఈ ప్రోగ్రామ్ ని స్టాప్ చేయకుండా, బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద రిమైనింగ్ నెంబర్స్. సో అక్కడ లాజిక్ అర్థమైంది. బట్ ఎగ్జాక్ట్ గా అసలు దీని వల్ల యూజ్ ఏంటి అన్నది కొంచెం డౌట్ గా ఉంది. ఒకసారి నేను ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు హోంవర్క్ నేను మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చి మీకు నేను ఇస్తాను, అవి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ షుడ్ యూజ్ బ్రేక్ వర్క్ కంటిన్యూ. మీకు అర్థం అంటే లైక్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, లైక్ వితౌట్ కంటిన్యూ మనం రిమైనింగ్ అంటే రిమైనింగ్ ఏదన్నా కూడా యూజ్ చేసి మనం చేయొచ్చు కదా. సో ఎగ్జాక్ట్ గా కంటిన్యూ వల్ల నాకు